హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి సౌజన్య, సాటర్డే వచ్చేదని సండే వచ్చామంటారా? చిన్న చేంజ్. సరే, ముచ్చట్లు ఆపి స్టోరీలోకి వెళ్తా. మంచి స్టోరీ అండి. మనందరికీ అంటే అందరికీ బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ, గుర్తుంచుకోవాల్సిన స్టోరీ. ఓకే, చలో స్టోరీ స్టార్ట్ చేస్తా. అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారు జనరల్గానే రాజుగారు కొంచెం రాజ్యంలో మంత్రులకి వీళ్ళందరికీ పరీక్షలు పెడుతుంటారు కదా, అట్లా ఆయన కూడా ఒకరోజు మీటింగ్లో ఒకటి చెప్తారనమాట. నాకు మీ అందరూ ఆలోచించి ఏ టైంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వర్తించేలాగా, అంటే ఆ మాట ఏ పరిస్థితికైనా సెట్ అవుతుంది. అలాంటి ఒక మాట నాకు కావాలి మీ దగ్గర నుంచి. అలాంటి ఒక పదం ఏదైనా చెప్పండి, పదం ఆర్ సెంటెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటిది ఏదైనా చెప్పండి అని చెప్పి అంటాడు అనమాట. సరే, అందరూ ఆలోచిస్తారు. అంత వెంటనే రాదు. సో పర్లేదు, మీ టైం మీరు తీసుకోండి, బట్ నాకు పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉండేలాగా కావాలి అంటారు. సరే, వెళ్ళిపోతారు అందరూ. అట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మెయిన్ మినిస్టర్, వన్ ఆఫ్ ద మెయిన్ మంత్రి ఉంటాడు కదా, ఆయన వస్తాడనమాట. ఆయన వచ్చి ఒక లాకెట్ ఇస్తాడు రాజుగారికి. ఏంటిది మంత్రి గారు అంటే, ఈ లాకెట్లో మీరు అడిగిన మాట ఉంది, బట్ ఒక కండిషను, మొత్తం ఇంకా అన్ని దారులు మూసుకుపోయాయి, ఇంకా నా దగ్గర ఇంకా ఐఎమ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, నా దగ్గర ఇంకా వేరే దారే లేదు, వేరే ఆప్షనే లేదు అన్న సిచ్యుయేషన్లో మాత్రమే మీరు ఈ లాకెట్ ఓపెన్ చేసి చూడాలి, అప్పుడు మీకు ఆ మాట కనిపిస్తుంది అంటాడు. సరే మంత్రి గారు, థ్యాంక్ యూ అని చెప్పి ఆయన తీసుకుంటాడు. మెళ్ళ వేసేసుకుంటాడు ఆ లాకెట్. సరే అవుతుంది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత రాజుగారు ఒక వేట మీద వెళ్తాడనమాట. వేట కోసం వెళ్తే అట్లా వెళ్తూ 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 దారి తప్పిపోతాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ ఒకవైపు, ఈయన ఒకవైపు వెళ్ళిపోతాడు. అయితే ఈయన వెళ్తూ ఉంటే ఈయన వెనకాల వీళ్ళు బందిపోటు ముఠాలు ఉంటాయి కదా, వెంబడిస్తారనమాట. బోల్డ్ మంది. ఎంత రాజైనా ఎంత శక్తివంతుడైనా ఒంటరైపోయాడు, తన టీం నుంచి సెపరేట్ అయిపోయాడు కదా. వీళ్ళందరూ బందిపోట్లు. వీళ్ళు మొత్తం ఆ అడవిలో మొత్తం అన్ని వైపులా ఆల్రెడీ రాజుగారికి సంబంధించిన భటుల్ని వాళ్ళు ఆల్రెడీ చంపేశారు. ఈయన వెంట పడుతూ ఉంటారనమాట. ఈయన వెళ్తూ ఉంటాడు, ఫాస్ట్గా వెళ్తాడు. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఎటు చూసినా తన మనుషులు ఎవ్వరు కనపడరు. వీళ్ళేమో తరుముకు వచ్చేస్తూ ఉంటారు, పెద్ద ముఠా అనమాట. ఏం చేయాలని ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత ఒక కొండ అంచు దగ్గరకు వస్తాడనమాట. వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇంకా తన దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు. పడిపోతే దాని నుంచి పడిపోయి చచ్చిపోవాలి, వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఏం చేయాలో అర్థం కాని ఆ క్రిటికల్ సిచ్యుయేషన్లో ఆ లాకెట్ గుర్తొస్తుందనమాట. ఇట్లా సూర్యరశ్మి తగిలి అది చెమకాయిస్తుంటే ఆ లాకెట్ గుర్తొచ్చి వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు. దానిలో ఏది శాశ్వతం కాదు అని రాసి ఉంటుందన్నమాట. వెంటనే అది ఏది శాశ్వతం కాదు అని చెప్పి అనుకుంటూ ఇటు చూస్తూ ఉంటాడనమాట. మంత్రి ఏ సందర్భంలోనైనా ఇది వర్తిస్తుంది అని చెప్పి ఇచ్చారంటే దీనికి ఏదో ఒకటి ఉండుంటుంది అని చెప్పి అదే మాటని నోట్లో అనుకుంటూ ఇటు చూస్తూ ఉంటాడనమాట, ఏదైనా దారి దొరుకుతుందేమో అని చెప్పి. సరే, మొత్తం అంతా అనుకుంటుండేసరికి వాళ్ళేమో దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే ఏం చేస్తాడంటే గుర్రం దిగేసి ఆ గుర్రాన్ని పంపించేసి ఈయన ఆ కొండ అంచు అది పట్టుకొని మెల్లగా పాక్కుంటూ డేక్కుంటూ, దాన్ని ఏమనాలో తెలీదు, ఆ యాక్షన్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, చేసుకుంటూ వెళ్తే ఆ కొండ కింద లోయకి కొండకి అంచుని ఇలా ఆనుకుని లోపలికి ఇట్లా ఒక చిన్న గుహ లాంటిది ఉంటుంది అనమాట. అర్థమై ఉంటుంది మీకు, జస్ట్ పిక్చరైజ్ చేసుకోండి. అలా దిక్కుంటూ వెళ్ళి ఆ గుహ లాంటిది ఉంటే అందులో దాక్కుంటాడనమాట. ఈ బందిపోట్లు వస్తారు. ఆ గుర్రం కనిపిస్తుంది వీళ్ళకి. ఆ గుర్రం ఇటు తిరుగుతూ కనిపిస్తే లోయ చూస్తారు. చాలా చాలా లోతుగా ఉంటుంది అనమాట. ఆహా, ఈయన అయితే పిరికోడు, చచ్చిపోయినట్లున్నాడు అని చెప్పి పదండి అని చెప్పి వెళ్ళిపోతారు. రాజు సేఫ్ అనమాట. రాజు ఏం చేస్తాడు, దాని నుంచి ఎట్లానో మెల్లగా ఎట్లయితే దిగిండో మళ్ళీ అట్లనే పైకి వచ్చి మొత్తం వాళ్ళు బందిపోట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ బందిపోట్లు ఏం చేస్తారంటే, రాజు కూడా చచ్చిపోయాడు కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్లు దండెత్తి ఆ రాజ్యం కూడా వాళ్ళు వశం చేసేసుకుంటారనమాట. ఇంకా ఈ రాజు ఏం చేస్తాడు, నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పి అట్లా ఉండి ఒక షాడోలో ఎవరికి కనిపించకుండా అట్లా డార్క్లో ఉండి మెల్లమెల్లగా తనకు కావాల్సిన సైన్యాన్ని సమకూర్చుకుని, అంటే వీళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని వాళ్ళందరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించి మొత్తం అంతా చేసి తన రాజ్యం మీదకి వెళ్తాడనమాట. తన రాజ్యం తన హస్తగతం చేసుకోవడానికి వెళ్ళి మంచిగా వాళ్ళతో పోరాడి మొత్తానికి తన రాజ్యాన్ని తను సంపాదిస్తాడు.
సంపాదించిన తర్వాత పెద్ద ఊరేగింపు నడుస్తూ ఉంటుంది అనమాట రాజ్యంలో. మంచిగా అసలు రాజు పెద్ద ఏనుగు మీద కూర్చుని ఉంటాడు. ఇట్నుంచి అట్నుంచి మొత్తం ప్రజలందరూ పూలు చల్లుతూ ఉంటారు. రాజు అసలు విపరీతమైన ఆనందం అనమాట. అసలు నేను అయిపోయానన్న స్టేజ్ నుంచి మళ్ళీ నేను రివైవ్ అయ్యాను అనే ఒక మంచి విజయ గర్వంతో హాయిగా అటు ఇటు చూసి జనాలందరికీ ఇట్లా వేవ్ చేస్తూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. ఈ లోపల మళ్ళీ సూర్యరశ్మి తాకి ఆ లాకెట్ మెరుస్తుంది అనమాట. మెరవంగానే మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి చూడంగానే ఏది శాశ్వతం కాదు అని చెప్పి అందులో ఉంటుందన్నమాట. అప్పుడు అనుకుంటాడనమాట రాజు, నిజమే, అప్పుడు ఆ రోజు నేనున్న మిజరబుల్ సిచ్యుయేషను అది శాశ్వతం కాదు, ఇప్పుడు నేను ఇట్లా పీక్లో ఉన్నాను, అద్భుతంగా జనాల రిసెప్షను, ఈ ఊరేగింపు, బట్ ఇది కూడా శాశ్వతం కాదు అని చెప్పి అనుకుని వెంటనే లాకెట్ అలానే ఉంచుకుని ఇంకా దిగేసి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట, అందరికీ ఇలా దండాలు పెట్టుకుంటూ. లైఫ్లో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నిజంగా ఏది శాశ్వతం కాదండి. ఏదో అంటారు కదా, దిస్ టు షెల్ పాస్ అని చెప్పి ఇంగ్లీష్లో మనకి అంటూ ఉంటారు. ఏదైనా మనం ఒక ఎప్పుడు ఇది పర్మనెంట్, ఇదే అసలు ఇంకా అని ఎప్పుడు కూడా ఫిక్స్ అవ్వద్దు. ఏది శాశ్వతం కాదు. సో సాధ్యమైనంత వరకు కష్టాల్లో కృంగిపోకుండా, సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు విపరీతంగా పొంగిపోకుండా ఉండడానికి ట్రై చేయండి. సౌజన్య నువ్వు మరీ చెప్తావు అదంత ఈజీ అంటే డెఫినెట్లీ నాట్ ఈజీ. మానవ సహజం ఇవన్నీ, కష్టాల్లో కృంగిపోవడం, మళ్ళీ సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది. బట్ ఏంటంటే వీలైనంత వరకు గ్రౌండెడ్, వీలైనంత వరకు మనం ఏంటి, మన సిచ్యుయేషన్ ఏంటి, లేకపోతే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనేది తెలుసుకుని వీలైనంత వరకు గ్రౌండెడ్గా ఉంటే అతిగా కృంగిపోవడం కానీ అతిగా పొంగిపోవడం కానీ ఉండకుండా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ మనం కొనసాగించగలుగుతాం, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఆల్వేస్ మీ మెంటల్ కండిషన్ అట్లా ఉండేలాగా ప్రయత్నించండి. నాకైతే స్టోరీ చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఈ స్టోరీ నుంచి మీకు ఇంకా ఎలాంటి వాల్యూస్ మీరు తీసుకున్నారనేది. అండ్ ఎస్, పిల్లలకి చెప్తున్నాం అని చెప్పి చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ కూడా పిల్లలకి నేర్పించండి. ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా గ్రౌండెడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఎప్పుడు చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ స్టోరీ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి స్టోరీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సౌజన్య. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్.